ఇక జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ మాట్లాడుతూ 2023 తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేయడానికి ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సిరిపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు. हिंदू टाइगर संजय अन्ना, हिंदू टाइगर संजय अन्ना, बंडी संजय नगर नायकत्व बंडी संजय नगर नायकत्व कदिलिंदिर काषायम खबरदार खबरदार कदिलिंदिर काषायम खबरदार खबरदार बीजेपी जिंदाबाद। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి సంజయ్ అన్న గారికి ఆ భగవంతుడు అష్ట ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎల్లలేని సేవ చేయాలనే ఆలోచన కొద్దీ ఆ మహాశక్తి అమ్మవారి దీవెనలు ఎల్లవేళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎల్లలేని పోరాటం చేస్తూ కేసీఆర్కు నిద్ర పట్టకుండా చేసే హిందూ టైగర్ సంజయ్ అన్న, మరి చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఆప్యాయంతో పలకరించే మనసున్న వ్యక్తి. మరి అన్నగారు ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని విజయవంతంగా పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అదేవిధంగా 2023లో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా కేసీఆర్ను గద్దె దింపడం కోసం, మన భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నిలలేని కృషి చేస్తున్న మహానాయకుడు బండి సంజయ్ అన్న. మరి కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు అంటే మేము పథకాలు చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. బండి సంజయ్ అన్న పదే పదే చెప్తా ఉన్నాడు. ఈ పథకాలు ఏవైతున్నాయో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి, నరేంద్ర మోడీ గారికి సంబంధించినవి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి సంజయ్ అన్న ఇప్పటి వరకు ఏ జిల్లాకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా ప్రజల నుంచి అశేషమైన అభినందనల వెలువలు చూస్తూ ఉన్నాము. మరి రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా మాకందరికీ మార్గదర్శనం చేస్తూ